రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కృషి మళ్లీ ఫెయిల్ అయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఆయన 2 గంటల పాటు ఫోన్లో చర్చించారు. కాల్పుల విరమణ అంశంపై మాట్లాడారు. ఆ తర్వాత ఇదే అంశంపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ ఫోన్లో చర్చించారు. అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు రాసుకొచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత కాసేపటికే రష్యా మాట మార్చింది. ముందు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు తెలిపినప్పటికీ 2 దేశాల మధ్య శాంతి చర్చల కోసం కొన్ని షరతులపై చర్చించాల్సి ఉందని ప్రతిపాదించింది. అది కూడా శాంతి చర్చల కంటే ముందే జరగాల్సి ఉందని స్పష్టం చేసింది. అటు యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నా రష్యా అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. అయితే ఈ విషయంలో రష్యాకు ఉన్న నియమాలు ఏంటనేవి తనకు తెలియదన్నారు. కానీ ఈ యుద్ధంలో యుక్రెయిన్ చాలా కోల్పోయిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు యుద్ధం ముగించడం తమకు చాలా అవసరమని పేర్కొన్నారు. యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలని ఆయన కోరారు. ఒకవేళ రష్యా యుద్ధం ఆపేందుకు సిద్ధంగా లేని పక్షంలో ఆ దేశంపై ఆంక్షలు విధించాలని కోరారు.